హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీక్ అంటే ఏప్రిల్ 12th లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. మంచి మూవీస్ అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మొదటిగా మనం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ కంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ నుండి మీకైతే ఒక 3 మూవీస్ అయితే సజెషన్ అయితే చేస్తాను. ఆ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన మూవీస్. నంబర్ 1 చూసుకుంటే థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ అయిన తంత్ర. ఎస్, అనన్య గారు అయితే హీరోయిన్గా అయితే నటించిన మూవీ తంత్ర. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడొచ్చు. ఫ్యామిలీతో చూసిన మంచి ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి స్టోరీ అని చెప్పుకోవచ్చు. నంబర్ 2 చూసుకుంటే మలయాళం మూవీ అయిన అదృశ్యం మూవీ. ఎస్, ఇప్పుడు ఇది చూసుకుంటే ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మెయిన్ హీరోయిన్గా చూసుకుంటే అపర్ణ బాలమురళి గారు అయితే మెయిన్ క్యారెక్టర్లు అయితే నటించారు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరు చూడొచ్చు భయ్యా. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కోసం అయితే ఈ సినిమా స్పెషల్గా అయితే చూడొచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ అదృశ్యం మూవీ. నంబర్ 3 చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు నటించిన మూవీ చారి 111. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ చారి 111 మూవీ మీరైతే చూసేయచ్చు. ఫ్యామిలీతో కూడా చూసిన ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 3 మూవీస్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే యాక్చువల్లీ ఈ సినిమా తెలుగు ఆడియన్స్ అయితే చాలా వరకు వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ మూవీ అయ్యలన్. ఎస్, ఈ మూవీ అయితే తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే ఓటీటీలో అండ్ ఈరోజు ఉగాది సందర్భంగా టీవీలో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది తమిళ్ లాంగ్వేజ్లో. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే భయ్య ఈ మూవీ 50% మాత్రం కన్ఫర్మేషన్ అయితే అయ్యింది. అది ఏప్రిల్ 19th అయితే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. తెలుగు ఆడియోలో అయితే 50% అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. కాకపోతే ఈ మూవీ ఓటీటీలో తమిళ్లో ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుందని చాలా వరకు అయితే అనుకున్నాం. కానీ డిసప్పాయింట్ అయితే చేశారు. ఏది ఏమైనా ఏప్రిల్ 19th అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవుతే చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో నేను కూడా ఒకడేనని చెప్పుకోవచ్చు. నంబర్ 2 మూవీ చూసుకుంటే థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీ అయిన శర్మ అండ్ అంబానీ. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఏప్రిల్ 11th అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. ట్రైలర్ చూసాక మాత్రం మంచి ఇంపాక్ట్ అయితే ఉంది భయ్య. మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. డబ్బు అండ్ డైమండ్ మీద వీటి మీదనే స్టోరీ అయితే రన్ అయ్యేలాగా అయితే ఉంది. ఏప్రిల్ 11th అయితే క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ శర్మ అండ్ అంబానీ మూవీ మీరైతే చూసేయచ్చు. నంబర్ 3 మలయాళం మూవీ అయిన ప్రేమలు. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 9th 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది భయ్య. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఏప్రిల్ 12th హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. థియేటర్లో అయితే ఈ మూవీ అయితే చూశాను భయ్య. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. కామెడీ పరంగా ప్రతి ఒక్కరైతే నవ్వుకుంటారు. మంచి మూవీ. మీరైతే ఈ ప్రేమలు మూవీ అయితే మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఏప్రిల్ 12th హాట్స్టార్లో. నంబర్ 4 చూసుకుంటే విశ్వక్సేన్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నటించిన మూవీ గామి. ఎస్, ఈ మూవీ మార్చ్ 8th 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 12th జీ5లో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది ఈ గామి మూవీ. ఈ మూవీ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది భయ్య. కాకపోతే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా సస్పెన్స్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ ల్యాగ్నెస్ పక్కకు పెట్టేస్తే మాత్రం ప్రతి ఒక్కరు చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ఏప్రిల్ 12th జీ5లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది ఈ గామి మూవీ. నంబర్ 5 మూవీ చూసుకుంటే శ్రీకృష్ణ గారు, ప్రియదర్శి గారు అలాగే రాహుల్ రామకృష్ణ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఓం భీమ్ బుష్. ఎస్, ఈ మూవీ అయితే మార్చ్ 22 2024లో అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ 12th ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే భయ్య ఈ ఓం భీమ్ బుష్ మూవీ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఏప్రిల్ 12th అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది ఈ మూవీ. నంబర్ 6 బాలీవుడ్ మూవీ అయిన సైలెన్స్ 2. ఎస్, ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్గా చూసుకుంటే మనోజ్
బాజ్పాయ్ గారు అయితే నటించడం జరిగింది. అతని మూవీస్ హిందీలో చాలా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంటుంటాయి. అంతేకాకుండా మంచి క్యారెక్టర్లు అయితే నటిస్తాడు. యాక్చువల్లీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2021 మార్చ్ 25న హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ ఏప్రిల్ 16న అయితే స్ట్రీమింగ్ అయితే రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటని చెప్పుకోవచ్చు. హిందీ మూవీస్ అండ్ మంచి క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే మీరు చూసేయచ్చు ఏప్రిల్ 16కి. నంబర్ 7, అభినవ్ గోమటం గారు మెయిన్ క్యారెక్టర్లో నటించిన మూవీ మై డియర్ దొంగ. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో ఏప్రిల్ 19కి అయితే స్ట్రీమింగ్ అయితే రెడీగా అయితే ఉంది. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మై డియర్ దొంగ అయితే ఏప్రిల్ 19కి ఆహా ఓటీటీలో మీరు చూసేయచ్చు ఈ మూవీ. నంబర్ 8, కాజల్ అగర్వాల్ అండ్ రెజినా కలిసి నటించిన సినిమా కాజల్ కార్తిక. ఎస్, యాక్చువల్లీ ఈ సినిమా ఇప్పటిదైతే కాదు, 2023 ఏప్రిల్ 12న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కాజల్ కార్తిక మూవీ. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. హర్రర్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ మూవీ. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9, కొరియన్ డ్రామా సిరీస్ అయిన ఫైండ్ మీ ఇన్ యువర్ మెమొరీ అనే ఒక వెబ్ సిరీస్ అయితే రాబోతుంది ఏప్రిల్ 12కి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో. ఈ వెబ్ సిరీస్ 16 ఎపిసోడ్స్ అయితే రాబోతుంది 5 లాంగ్వేజ్లో. అందులో ఒక తెలుగు కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చూసేయచ్చు ఫ్రెండ్స్ ఈ కొరియన్ డ్రామా వెబ్ సిరీస్. ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 12కి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 10, హాలీవుడ్ మూవీ అయిన బేబీ రెండర్ మూవీ. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్. యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ ఇయర్లో 2023 సెప్టెంబర్ 1న హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్ అయితే రాబోతుంది. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ బేబీ రెండర్ మూవీ మీరైతే చూసేయచ్చు ఏప్రిల్ 11కి. నంబర్ 11, హాలీవుడ్ మూవీ అయిన థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ అయిన ది ఆల్ అవుట్. ఎస్, ఈ మూవీ అయితే ఇప్పటిదైతే కాదు, 2023 జనవరి 12న హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11న ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది 5 లాంగ్వేజ్లో. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు అండ్ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే భయ్య ఈ మూవీ అయితే మీరు ఏప్రిల్ 11న ప్రైమ్ వీడియోలో అయితే చూసేయచ్చు. ట్రైలర్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. ఒకసారి ఫ్రీగా ఉంటే ట్రైలర్ వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 12, కొరియా డ్రామా సిరీస్ అయిన బ్లడ్ ఫ్రీ. ఎస్, ఇది డైరెక్ట్గా ఏప్రిల్ 10కి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికైతే రెడీగా అయితే ఉంది. కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 10కి అయితే హాట్స్టార్లో మీరైతే ఈ బ్లడ్ ఫ్రీ వెబ్ సిరీస్ అయితే చూసేయచ్చు. నంబర్ 13, బాలీవుడ్ మూవీ అయిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ అయిన యోధా. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ యోధా మూవీ మీరైతే చూసేయచ్చు. ఏప్రిల్ 19కి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. యాక్చువల్లీ ఈ మూవీ మార్చ్ 15, 2024లో హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారా లేకపోతే ఓన్లీ హిందీలో రిలీజ్ చేశారా అనేది చూడాలి. మరి ట్రైలర్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. హిందీ వచ్చేవాళ్ళు, హిందీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ యోధా మూవీ మీరైతే చూసేయచ్చు ఏప్రిల్ 19కి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఏ టైంలో ఓటీటీలో రిలీజ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క ఓటీటీ రివ్యూస్ ఇలా ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీస్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.